దేవుడు మనకిచ్చినట్టు గొప్ప వాత్సల్యతను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ఆదివారమున దేవుని సన్నిధిలో నిలవబెట్టారు. ప్రభు మన పట్ల ఎంత గొప్ప కృప ప్రేమను చూపిస్తున్నారు. వారమంతా నాకు కొంచెం అనారోగ్యం ఏర్పడినా దేవుడు తన పరిచర్లో వాడుకోవడం మానలేదు. తన పరిచర్లో ఉపయోగించుకోవడం నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ విధంగా ప్రభు సన్నిధిలో నిలవబెట్టి ఈ విధంగా దేవుని స్తుతించేదానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, మన జీవితం ఈ లోకంలో తాత్కాలికం. మనం పొందిందంతా కూడా దేవుని అనుగ్రహం తప్ప మనదైతే ఏమీ లేదు. నేను నాది అనేది ఈ లోకంలో ఏమీ లేదు. సమస్తం కూడా తాత్కాలికమైంది, మన చేతులు ఏది లేదు. మీకు కొన్ని ప్రశ్నలు అడగాలని ఇష్టపడతా ఉన్నా. మీకు పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? మీకు పేరు పెట్టిన వాళ్ళు ఎవరో బంధువులో, స్నేహితులో, తల్లిదండ్రులో ఎవరో. దీనికి ఇతరులు అని పేరు పెట్టుకుందాం. మనకి పేరు పెట్టింది ఎవరు? ఇతరులు. మనకు చదువు చెప్పింది ఎవరు? వాళ్ళు కూడా ఇతరులే, వేరే వాళ్ళే. మనకు సంపాదన ఎవరి ద్వారా వస్తుంది? ఇతరుల ద్వారానే. ఇతరులే మనకు సంపాదన. మనకు మొదటి స్నానం చేయించిన వాళ్ళు ఎవరు? ఇతరులే. తల్లిదండ్రులు కూడా చేయరు. ఎందుకంటే పెద్దవాళ్ళే చేయిస్తారు చిన్న బిడ్డలకి. ఆఖరి స్నానం చేయించేది ఎవరు? ఆఖరి స్నానం చేయించేది ఎవరు? ఇతరులే. ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, ఈ లోకంలో నాది అన్నది ఏదీ లేదు. సమస్తం ఇతరుల ద్వారానే మన జీవితం కొనసాగించబడతా ఉంది. నీది నాది అన్నది ఈ లోకంలో ఏదీ లేదు. అశాశ్వతం, తాత్కాలికమైన జీవితం. ఆఖరికి మనం పుట్టడం కూడా మన చేతులు అనేది లేదు. దేవుడే మనల్ని ఈ లోకంలో తల్లి గర్భంలో రూపించి పుట్టించాడు. పోనీ తల్లికి తెలుసా ఎవరు పుడతారనేది? తెలియదు. ఎవరికి కూడా తెలియదు. అంటే ఈ లోకంలో మన ప్రమేయం లేకుండా వచ్చాం. మనం ఈ లోకంలో ఏం చేయాలని ఇతరులు మన ద్వారా ముందుకు నడిపించబడ్డం గమనిస్తున్నాం. ఈ లోకంలో ఏది మనకు కావాలన్నా ఒకరి సహాయం మనకు అవసరం. కానీ ఈ లోకంలో మనిషి నాది నేను అనేది అవగాహన లేకుండా వారి జీవితాన్ని కొనసాగించడం అనేది ఒక విధంగా చూస్తే వారికి అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అయితే ఈ లోకంలో తనకై తాను చేయగలిగింది ఒకటి ఉంది. మనిషికి తనకై తాను చేయగలిగింది ఒకటి ఉంది. తనకై తాను సంపాదించుకునేది ఒకటి ఉంది. అదేంటంటే, తనకై తాను చేయగలిగింది మంచి పనులు, మంచిగా బ్రతకడం. తనకై తాను సంపాదించుకొనగలిగింది మంచి పేరు. ఇది మాత్రమే మనిషి. అంటే దీన్నే ఎందుకు నేను ప్రత్యేకించి చెప్తున్నానంటే, మనిషి చనిపోయినా కూడా కనిపించేది ఏంటంటే మంచి పేరు. ఎక్కువ ప్రాంతాల్లోనికి వెళ్ళేది ఏంటంటే పేరే. ఆస్తి కొంత తెలుస్తుంది, తెలియకపోతే ఆ ఊరోళ్ళకి తెలుస్తుందేమో ఎంత సంపాదించాడని. బయట వేరే వ్యక్తులకి తెలిసేది మాత్రం అతని యొక్క బ్రతుకు, అతని యొక్క మంచి జీవితం. అదే. అయితే ఈ మాటలు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనిషి అనేవాడు ఈ లోకంలో తాత్కాలికమైన జీవితం జీవిస్తున్నాడు. కానీ ఒక మంచి పేరు లేకుండా బ్రతకడం, మంచి ప్రవర్తన లేకుండా జీవించడం అనేది
ఆ మనిషి గ్రహించలేని స్థితిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అతనికి ఉండేది అదొక్కటైనా దాని గురించి అవగాహన లేకుండా వెళ్తూ ఉన్నాడు. వినండి, మీకు అర్థమయ్యేట్లుగా చెప్తున్నాను. ఈ రోజున మనిషికి మంచి పేరు ఎందుకు ఉండట్లేదో తెలుసా? ఎందుకు ఉండట్లేదు తెలుసా? మనిషి గుణం బాగలేదు అంటుంటారు. ఎందుకు అంటే, మనిషి డైరెక్ట్గా చెడుగా కనిపించడు, కానీ హృదయం మాత్రం చెడుగా మనకు కనిపించదు, కానీ ప్రవర్తిస్తుంది అట్లాగా. పైకి చాలా బాగుంటారు, కానీ లోలోన వారు ద్వేషం ఆయా సమయాల్లో బయటపడుతూ మనిషిని గాయపరుస్తూ ఉంటుంది. గడిచిన దినాల్లో అందుకే ఒక మాట మీతో చెప్పా, విషం మనిషిని చంపేస్తుంది, వేషం మనస్సును చంపేస్తుంది. అయితే దాంట్లో ఇంకొకటి యాడ్ చేసుకున్నా నేను, ఈ వేషం దేవునితో ఉన్న సంబంధాన్ని చంపేస్తుంది. ఏం చేస్తుంది? దేవునితో ఉన్న సంబంధాన్ని. ఈ రోజున ఒక మనిషికి మంచి పేరు లేకుండా ఉండేదానికి కారణం వేషం, వేషధారణ, మోసపూరితమైన జీవితం. ఒక ఊరిలో 2 బావిలు ఉన్నాయంట, బావిలు. ఒక బావికి చాలా అందమైన పూల కంచె లాగా కట్టి, చాలా మంచి చుట్టూ గ్రాస్ లాగా వేయబడి, మంచి పాలిష్ గోడలు కట్టున్నాయి. కానీ ఆ బావిలో ఉన్న నీరు మాత్రం దుర్వాసనతో ఉంది. అదే ఊరిలో ఇంకొక బావి ఉంది. ఆ బావి అంత అందంగా పాలిష్ గోడలు లేవు, సాధారణమైన బావిగా ఉంది. అంత పూల డెకరేషన్ దానికి లేదు, కానీ దాంట్లో ఉన్న నీరు చాలా మధురంగా స్వచ్ఛంగా ఉన్నాయి. రోజున ఊరికి రాజు వచ్చాడు, చాలా అందంగా ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. సహజంగా మనుషులంగా మనకి ఎలాగుంటుందంటే, ఏదైతే మన కంటికి బాగా అందంగా రమ్యంగా కనిపిస్తుందో దాని దగ్గరికే వెళ్తాం, మొదట ప్రిఫరెన్స్ దానికే ఇస్తాం. ఇప్పుడు మీరు చాలాసార్లు పండ్లు కొనుక్కునేటప్పుడు కూడా ఆ యాపిల్స్కి క్యాండిల్ కోటింగ్ కొట్టారా, లోపల మచ్చలు ఉన్నాయా, అవేం చూడరు, గమనించరు. అది షైనింగ్ చూస్తారు, కానీ ఆ షైనింగ్ వెనకాల ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది, మచ్చలు ఉంటాయి, పాడైపోయి ఉంటుంది. అలాగే రాజు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకోగానే దుర్వాసనతో ఉమ్మివేసి మరలా వేరే ఆ సాధారణమైన బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగితే మధురంగా ఉన్న ఆ నీళ్ళ బావిని ఆయన మెచ్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ మాటలు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, వేషధారణ, మోసపూరితమైన జీవితం ఈ లోకంలో ఉమ్మివేయబడ్డానికి కారణం. వేషధారణ జీవితం, మోసపూరితమైన జీవితం లోకంలో ఏదో ఒక రోజు ఉమ్మివేయబడ్డానికి కారణం దేవునితో సంబంధాన్ని తెంచుకునేదానికి కారణం. అందుకే పరిచయులతో శాస్త్రులతో యేసయ్య ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనంలో మీరు చూస్తే, అందుకు యేసయ్య ఎలాగ చెప్పాడు, బయటికి కనపడే రూపం కాదు, లోపల పరిశుద్ధత అవసరం. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యి. యేసయ్య చెప్తున్నాడు, బయటికి కనపడేట్లుగా కాదు, లోపల పరిశుద్ధపరచబడాలి. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నావు, కానీ న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని మర్చిపోయావు. బయటికి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లుగా ఉన్నావు, ఆత్మలో ప్రేమ, కరుణ లేకుండా జీవిస్తున్నావు. యేసయ్య వారితో అంటున్న మాటలు ఇవి. 10వ వంతు చెల్లిస్తున్నారంట. ఏం చెల్లిస్తున్నారంట? ఆ మాటలు ఎక్కడుంటాయంటే 23వ అధ్యాయం 23వ వచనంలో ఉంటాయండి. మత్తయి సువార్త 23:23లో ఉంటాయి. 10వ వంతు చెల్లిస్తారంటే దశంభాగం ఇస్తున్నారంట, కానీ న్యాయాన్ని, కనికరాన్ని, ముఖ్యం విశ్వాసాన్ని వారు విస్మరిస్తున్నారంట. అంటే వాటిని అనుసరించట్లేదంట. బయటికేమో భక్తి పరులాగా కనిపిస్తున్నారంట, కానీ ప్రేమ, కరుణ వారిలో లేదంట. యేసయ్య చెప్తున్నాడు, బయటికి బాగా రమ్యంగా కనిపిస్తున్నారు, అందుకే వారికి యేసయ్య పెట్టిన పేరేంటంటే, యేసయ్య వారికి పెట్టిన పేరేంటంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు. సమాధి ఎలాగుంటుందండి?
చూసేదానికి ఎలాగుంటుంది పైన బయట చెప్పండి? చాలా బాగుంటుందా? లోపలేముంటుందండి? లోపలేముంటుంది? కుళ్ళు, ఎముకలు, అంటే అసహ్యంగా, నిజంగా దానిలోనికి మనం వెళ్ళలేం. ఈ పరిశీల జీవితం కూడా అలాగుంది. బయటకేమో చాలా అందంగా కనిపిస్తున్నారు, కానీ లోపల కుళ్ళు కలిగి ఉన్నాయి. కనికరం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, న్యాయం లేదు. వీరు చేసే తప్పులేమో, బయట చేసే వాళ్ళ తప్పులేమో, చిన్న తప్పులేమో పెద్దవిగా చూపించి న్యాయం చేస్తున్నారు. వీరు చేసే పెద్ద తప్పులు మాత్రం కప్పిపుచ్చుకుంటా ఉన్నారు. అందుకే అంటున్నాడు వారిని, గుడ్డి పరిసేయుడా అంటున్నాడు. ఏమంటున్నాడు? గుడ్డి పరిసేయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధిగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. ముందు లోపల హృదయాన్ని శుద్ధి చేయి. హృదయంలో నుండే భయంకరమైన పరిస్థితులు బయటకు వస్తాయి. శరీరంలోకి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయంలో నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఒక క్రైస్తవులంగా మనం దేవునితో సంబంధాన్ని తెంచుకుంటున్నామంటే ఖచ్చితంగా చెప్పగలను, వేషధారణ జీవితమే. ఖచ్చితంగా చెప్పగలను, ఉమ్మివేయబడుతున్నామంటే రెండు తలంపులతో కూడిన ధోరణే. ఒక మార్గంలో జీవించకుండా, ఒక మార్గంలో నడవకుండా, రెండు మార్గంలో కొనసాగుతున్న క్రైస్తవులు, రెండు తలంపుల మధ్య తడబడుతున్న క్రైస్తవులు, రెండు ఆలోచనల మధ్య సందేహానికి గురైన క్రైస్తవులు ఈ రోజున వారి యొక్క ఆత్మీయ జీవితాలని పాడు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున భయం అనేది మనిషికి ఎందుకు వస్తుందో తెలుసా? ఒకసారి మీకు నేను చెప్పాను, భయం అనేది ఎందుకు వస్తుందో తెలుసా? రెండు తలంపుల మధ్య తడబడ్డమే. ఒకే ఒక తలంపు, అది ఏం జరిగినా ఇదే అనుకుంటే వాడికి భయం ఉండదు. రెండు తలంపుల మధ్య ఏమవుతుందో, ఇది జరుగుతుందో జరగదో అన్న ఈ తలంపుల మధ్య తడబడుతూ ఉంటే మనిషి జీవితంలో భయం, పాపం, మోసపూరితం, ఎన్నో రకాలైన పరిస్థితులు వారి జీవితాన్ని వెంటాడుతాయి. ఈ రోజున క్రైస్తవులారా, సహోదరులారా, స్నేహితులారా, దేవునికై ఏర్పరచబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనము మోసపూరితమైన జీవితంలో జీవించడం అనేది మన జీవితాన్ని నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి అసహించుకునేట్లుగా చేస్తుంది. ప్రభు అంటాడు సమూయేలుతోటి, మీరు పై రూపాన్నే చూస్తారు కానీ నేను హృదయాన్ని చూచే దేవుణ్ణి. దావీదు అన్నదమ్ముల దగ్గరికి సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు, అభిషేకించడానికి వెళ్ళినప్పుడు సమూయేలుతో అంటున్నాడు, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. బయట చూపే నటన కాదు. వేషధారులు చివరికి దేవుని తీర్పుకు లోబడుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దెలీలా అనే స్త్రీ సంసోన్ని ఎంతో ప్రేమిస్తున్నట్లుగా ఆమె నటించింది. చివరికి ఆమె ఏం చేసింది అంటే తన యొక్క ప్రాణానికి లేదా అతని యొక్క శరీర గాయానికి కారణమైంది. ఆమె రెండు తలంపుల మధ్య, వేషం వేసుకొని ఆ ప్రేమలో ముందు కొనసాగింది. చివరికి తన యొక్క వేషం బయటపడింది. కళ్ళు అయితే పోగొట్టుకున్నాడేమో మోసపోయి, కానీ తెలుసుకున్నాడు మోసపోయాను అన్నట్లుగా. ఈ రోజున చాలామంది తెలుసుకోవట్లేదు. ఈ లోకం ద్వారా బాధపడుతున్నా, వారి ఆలోచనల ద్వారా తడబడుతున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనమందరం కూడా ఏదో ఒక కారణం చేత బలహీనులమే. కానీ ఆ సమస్య జరిగినప్పుడు మనకు తెలుస్తుంది అది ఎలాంటి పరిస్థితి అని. అయినప్పటికీ కూడా దాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. అది మన యొక్క నిజంగా చెప్పాలంటే దుర్మార్గత.
అలాంటి స్థితిలో ఉన్న గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. మద్యాన్ని గురించి బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా? మద్యాన్ని గురించి చూడండి, సామెతలు 23వ అధ్యాయము 31, 32 వచనాలు చూస్తే, సామెతలు 23వ అధ్యాయము 31, 32 వచనాలు. సామెతలు 23వ అధ్యాయం 31, 32 వచనాలు. బైబిల్ తెరిచిన వాళ్ళు చదవండి. 23వ అధ్యాయం 31, 32 వచనాలు. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరుస్తుంది. చాలు చాలు. చూడండి, అసలు ఆ వాక్యము ఎంత లోతైన అర్థం ఉందో తెలుసా? ఎంత లోతైన అర్థం ఉందో తెలుసా? ఆ మద్యాన్ని గురించి సొలొమోను ఎంత జ్ఞానంగా దాన్ని వర్ణించాడంటే, ఆ ద్రాక్షరసం చాలా గొప్పగా ఆకర్షిస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. కానీ దానిలో ఏముందంట? దానిలో ఏముంది? విషం. దాన్ని ఎట్లా పోల్చాడంటే, సర్పం వల్ల కాటు వేస్తుంది అన్నట్లుగా కట్లపాముతో పోల్చాడు. కట్లపాము గరిస్తే ఏమవుతుంది? కట్టుకి విషం ఎక్కుతుంది అంటారు కదా. ఈ మద్యాన్ని కూడా ఆయన ఎట్లాగ పోల్చాడంటే, వెంటనే చావడు, కొంచెం కొంచెంగా మనిషి క్షీణించిపోయి, అంటే కొంచెం కొంచెంగా ఆ మద్యం ద్వారా మనిషి పాడైపోయేదానికి అవకాశం ఉంది. అయితే ఆ పాడవుతున్న సమయంలోనైనా మనిషికి అర్థమవ్వాలి, ఏంటి? దీని ద్వారా నేను మోసపరచబడుతున్నాను, దీని ద్వారా నేను ఈ విధమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాను, దీని నుంచి బయటికి రావాలి అన్న ఆలోచన మనిషికి లేకుండా పోతుంది. నీవు దేవుని ప్రేమను చూసావు, లోక ప్రేమను చూసావు. లోక ప్రేమ నీ పట్ల ఎలాగుందో చూసావు, దేవుని ప్రేమ నీ పట్ల ఎలాగుందో చూసావు. అయినప్పటికీ దేవుని ప్రేమ నీ జీవితంలో చులకనగా మారిపోయింది. నిన్ను గాయపరిచే లోక ప్రేమే నీకు ఎక్కువైపోయింది. ఈ రోజున నీవు చేసే ప్రతి పని నీకు శాపంగా మారుతుందన్న విషయం నువ్వు గమనించలేకపోతున్నావా? అబ్షాలోము చాలా తెలివిగా మోసం చేసి తన అన్న అమ్నోనుని చంపేశాడు. చిన్నగా దావీదు తన తండ్రి రాజ్యంలోకి జొరబడి తండ్రిని కూడా చంపాలనుకున్నాడు. చివరికి ఏమైపోయింది? తన కుటుంబాన్ని కోల్పోయాడు అబ్షాలోము. ఆయనే ప్రాణాలు విడిచాడు. ఈ రోజున మనిషి తన జీవితంలో ఏ ప్రత్యేకత లేకపోయినా, ప్రతిదానికి ఇతరుల అవసరం తనకున్నా, నాది నేను అనే ఆలోచన ద్వారా మనిషి మోసపూరితంగా బ్రతుకుతున్నాడు. ఈ రోజున గమనించండి, ఒక 20,000 రూపాయల జీతగాడు, ఒక 30,000 రూపాయల జీతగాడు, లేదా 40,000 రూపాయల జీతగాడు నెల్లూరు ప్రాంతంలో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టగలడా? కట్టాడు అంటే అట్లాగా చెప్పండి, దాంట్లో నిజాయితీ ఉందా? లేదండి. ఈ రోజున అలాంటి పరిస్థితులు మనిషికి నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, గడిచిన దినాల్లో ఒక విషయాన్ని విన్నాను నేను. ఒక వ్యక్తి చాలా అందమైన ఇల్లు కట్టుకున్నాడంట, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడంట. చాలా పెద్ద ఇల్లు, లక్షల రూపాయలు పెట్టి, ఇంచుమించు 1 కోటి రూపాయల పైన డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం జరగకముందే చనిపోయాడు. మోసం ఖచ్చితంగా బయటపడుతుంది, శిక్షిస్తుంది, ఉమ్మివేస్తుంది, ఉమ్మివేయబడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవునితో సంబంధాన్ని తెంచుకునేట్లుగా చేస్తుంది. దేవునితో నా సంబంధం తెగిపోద్ది. యోధా నటించాడు. యేసయ్యతో ఉంటూనే నటించాడు, మోసపూరితమైన జీవితంతో జీవించాడు, వేషంతో కూడిన జీవితంతో జీవించాడు. చివరికి 30 వెండి నాణాల కోసం యేసయ్యను అమ్మేశాడు. అక్కడున్న సందర్భం ఏంటో తెలుసా?
తన యొక్క వేష జీవితం, మోసపూరితమైన జీవితం దేవునితో ఉన్న సంబంధాన్ని తెగిపోయేట్లుగా చేసింది. అందుకే మొదట మీతో చెప్పాను, విషం మనిషిని చంపుతుంది, వేషం మనసును చంపుతుంది, ప్రత్యేకించి దేవునితో ఉన్న సంబంధాన్ని చంపుతుంది. ఈ రోజున దేవునితో నీకు ఒక సంబంధం ఉంది. అది ఎలాంటి సంబంధం అంటే రక్త సంబంధం. డబ్బులతో కూడింది కాదు, ప్రాణ త్యాగంతో కూడిన సంబంధం దేవునికి నీకు ఉండేది. అలాంటి సంబంధాన్ని తెంచుకుంటున్నావంటే కారణం ఒకటే, వేషంతో కూడిన జీవితం, రెండు తలంపులతో కూడిన జీవితం, మోసపూరితమైన జీవితం. ఈరోజున దేవునితో మనము మన జీవితాలను ఎన్నో రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్నాం అనుకుంటున్నాం, తెలుసో తెలియక చేసామనుకుంటున్నాం, లేదా దేవుడు ఎరుగడలే అన్న ఆలోచన ధోరణితో మనం ఉన్నాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగలేక తేటగానున్నది. హల్లెలూయా. విన్నారా? ఈ సృష్టిని చేసింది దేవుడే. మనం ఎవరికి అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నుల కంట సమస్తమును మరుగులేక ఉన్నదంట. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు 12వ కీర్తన 2వ వచనంలో, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ దారి తప్పిపోయారు, మోసంతో వేషధారణతో కూడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దీనికి కారణమైంది ఏంటి అంటే ప్రధానంగా చెప్పుకోవచ్చు, ధనం. ఏం చేస్తుంది? ధనం. సింపుల్గా ఒక లాజిక్ చెప్తానండి. మనతో పాటు బాగా సహవాసంగా ఉన్న ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. ఆ స్నేహితుడు, అరే పలానా దగ్గర 10 లక్షల రూపాయల ల్యాండ్ ఉందిరా, ఆ 10 లక్షల రూపాయల ల్యాండ్ నువ్వు కొనుక్కో, డబ్బు పెట్టి దాన్ని నేను నీకు 10 కోట్లకి అమ్మిస్తాను. ఎంత? 10 కోట్లకి అమ్మిస్తాను. నేను నీకు చేసిన దానికి నాకు ఒక 1 కోటి రూపాయలు ఇయ్యి అని చెప్పాడు అనుకోండి. నిజంగానే నువ్వు 10 లక్షలు పెట్టి కొన్నావు, నీకు 10 కోట్ల రూపాయలు లాభం కూడా వచ్చింది అనుకోండి. ఆ వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇవ్వాలనిపిస్తుందా? ఇస్తావా? నిజంగా చెప్పండి, ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తావా? అతని ద్వారా నీకేమో 10 కోట్లు వచ్చింది, నువ్వు పెట్టింది 10 లక్షలే, ఇంకా నీ దగ్గర 9 కోట్ల రూపాయలు ఉంది. కానీ ఆ 1 కోటి రూపాయలు ఇలాక నువ్వేం చేస్తావు తెలుసా? వేషం అనే ముసుగు కప్పుకుంటావు, మోసం అనే ముసుగు కప్పుకుంటావు. బైబిల్లో కూడా అననీయ సప్పీరాల జీవితంలో జరిగింది అదే. అననీయ సప్పీరాల జీవితంలో దైవ సేవకుని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ భూమిని ఇంతకే అమ్మాం, ఇంతకే ఇది అమ్మబడింది అని వారు ఆ దైవ సేవకునితో మాట్లాడుతూ ఉండగా, పేతురు దేవుని ద్వారా వివరించబడిన వాడై వారితో అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసేదానికి అపవాది మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు అని. హల్లెలూయా. విన్నారా? ఎక్కడుంటుంది ఆ మాటలు? అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఆ పరిస్థితుల భాగం అంతా ఉంటుంది, మీరు చదవబడలేదు. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసేదానికి. ఆయన్ని మోసం చేయలేం, కానీ నువ్వు చేసావు. ఆయనకి తెలుసు, కానీ నువ్వు మోసం చేసావు. నువ్వు చేసింది అయితే మోసం. ఈరోజు నా గుర్తుపెట్టుకో, యేసయ్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు, ఎలాగొచ్చావు, ఏ కారణం చేత వచ్చావు? ఆయన ప్రేమ నీకు అర్థమయ్యో, ఆయన మాటలు నిన్ను ఆకర్షించో, లేదా ఆయన ప్రేమను నువ్వు రుచి చూసో, స్వస్థత పొందో నువ్వు ఆ లోకాన్ని విడిచిపెట్టొచ్చావు. కానీ తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళడానికి
ఎన్ని నాటకాలు ఆడుతున్నావో ఆలోచించి, ఎన్ని నాటకాలు ఆడుతున్నావో దేవుని దగ్గర అంటే దేవునికి తెలియదా? గుర్తుపెట్టుకో, కట్ల పాములాగా కాటేస్తుంది నిన్నది. నీ మోసం, నీ వేషం కట్ల పాములాగా కాటేస్తుంది. దేవుడు అంటాడు, గుడ్డి పరిచయుడా అంటాడు. ఇంకో మాట చెప్పాలంటే గుడ్డోల్లాగా చేసేస్తుంది మనల్ని. ఏంటది? మోసం, వేషం గుడ్డోల్లాగా చేసేస్తుంది. ఈ రోజున నువ్వు ఎలాంటి వేషధారణలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు గ్రహించు. మనిషిని మోసం చేసినట్టుగా దేవుని మోసం చేయలేవు. మనిషిని మోసం చేసి ఉండొచ్చేమో, దేవుని మోసం చేయలేవు. అది ఖచ్చితంగా నీ జీవితాన్ని పాడు చేస్తుంది. బాగా భక్తిగా బ్రతికినట్లుగానే ఉండి మన యొక్క బ్రతుకును బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి మన వేషం బయటపడిపోతుంది. గారడీ సీమోన్ అనే వ్యక్తి అపోస్తల కార్యాల్లో ఫిలిప్పు అనే దైవ సేవకుని ద్వారా రక్షణ పొంది మారు మనసు పొందినట్లుగా ఆ ప్రజల్లోనూ దైవ సేవకుని దగ్గర నటించి బాప్తిజం పొందుకొని దైవ సేవకునితో తిరుగుతూ పేతురు యోహానుల ప్రాంతానికి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకముతో అక్కడ బాప్తిజం పొందుకున్న వారిని నింపుతూ ఉంటే ఈ గారడీ సీమోన్ అంటాడు, అక్కడ ఆ ధనాన్ని పెట్టి, అక్రమంగా సంపాదించిన ధనాన్ని పెట్టి, ఆ ధనముతోటి పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇవ్వండి, ఫిలిప్పులాగా నాకు కూడా అలాంటి పవర్ ఇవ్వండి, నేను కూడా అనేకుల్ని బాగు చేయాలా, ఆ విద్యలు నేర్చుకుని నేను కూడా ఆయా ప్రాంతాల్లో తిరిగి దేవుణ్ణి అయిపోవాలన్న మనసు కలిగి ఆ గారడీ సీమోను ఉంటే, ఆ గారడీ సీమోను తోటి పేతురు అంటాడు, నీవు భయంకరమైన దుర్మార్గములో దుష్టత్వంలో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది, నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు అంటున్నాడు. ఈ రోజున ప్రభు అదే మాట్లాడుతున్నాడు, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడలేకపోతున్నాం, రెండు తలంపుల దూరం నుంచి బయటికి రాలేకపోతున్నాం. హేరోదు కూడా ఏం చేశాడో తెలుసా? తనకున్న స్వార్థ బుద్ధి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభునే చంపాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభునే చంపాలనుకున్నాడు. జ్ఞానులతో ఏం చెప్తాడు? మీరు వెళ్ళి ఆయన్ని పూజించి నా దగ్గరికి రండి, నేను కూడా ఆయన వెళ్ళి, హృదయంలో ఏముంది, మీరు రండి మీరు వచ్చి చెప్తే అప్పుడు నేను వెళ్ళి, లేదా నేను వెళ్ళకపోయినా ఎవరు అక్కడ పంపించాను చంపించేస్తానది మనసులో. కానీ జ్ఞానులకి ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళేసారండి, నేను కూడా మీతో పాటు ఆయన్ని పూజిస్తానంటున్నాడు. కానీ దేవుని బిడ్డల జీవితంలో అలాంటి పరిస్థితులు జరిగేదానికి ఆయన చోటు ఇవ్వడం. నీవు కానీ యథార్థంగా ప్రభువులో ముందుకు కొనసాగుతూ ఉంటే, నీవు కానీ నీతిగా ప్రభువులో కొనసాగుతూ ఉంటే, ఒకవేళ నిన్ను మోసం చేయాలనుకున్న వారు కూడా నిన్ను తన దూత ద్వారా, తన యొక్క కృప ద్వారా, అభిషేకము ద్వారా నిన్ను కాపాడుతాడు దేవుడు. దేవదూతల్నే పంపించాడు జ్ఞానుల దగ్గరికి, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళబాకండి, అవసరమైతే దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. ఎప్పుడు నీవు యథార్థంగా ముందుకు కొనసాగుతూ, నీతిగా ముందుకు కొనసాగుతున్నప్పుడు, నీపై ఎన్ని కుట్రలు జరిగినా గుర్తుపెట్టుకో, నీపై ఎన్ని కుట్రలు జరిగినా, నీపై ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదురైనా, ఎందరు నీపై దాడి చేయాలనుకున్నా, సాక్షాత్తు దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు ఆ మోసాన్ని, కుట్రను ఎదిరించేదానికి. హల్లెలూయా. దాని నుంచి బయటకు తీసుకొచ్చేదానికి, దాని నుంచి విడిపించేదానికి, దాని నుంచి నేను రక్షించేదానికి. అయితే ఒకవేళ నీలో ఆ యథార్థత లేకపోతే, నీలో అట్టి స్థితి, మంచి ఆలోచన లేకపోతే ఉమ్మివేయబడుతావు, గుడ్డివారిగా మాడిపోతావు. గుర్తుపెట్టుకో, ఇంకా చెప్తున్నాను, నీ జీవితం
దేవునితో సంబంధం లేకుండా ముగిసిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి నీలో ఉంటే ఈ ఉదయకాల సమయంలోనే ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ సందేశం విన్నాక నాకేమర్థమైందంటే, శరీరానికి హానికరమైనది ఒకటే కాదు, ఆత్మకు హానికరమైన కపట జీవితం ప్రవర్తన ఇంకా ప్రమాదకరం. శరీరానికి హాని కలిగించే ఈ ప్రమాదమే, కానీ ఆత్మకు ప్రమాదం కలిగించే మోసపూరితమైన జీవితం ఇంకా ప్రమాదం. అది జీవితాన్నే చెడిపేస్తుంది. ఈ లోకంలో శరీరం పాడైపోయి ఎవరైనా చచ్చిపోతారండి, అవునా కాదా? ఎవరైనా చచ్చిపోతారా శరీరం పాడిపోయి? కానీ ఆత్మ పాడైపోయి చనిపోతే ఆ మనిషికి విలువ ఉండదు. శరీరం పాడైపోయి చచ్చిపోయారా, బాగలేక చచ్చిపోయాడు సార్, ఏదో ప్రమాదవశాత్తు చచ్చిపోయాడు సార్, లేకపోతే ఇంకేదైనా కారణం చేత చచ్చిపోయాడు సార్, లేదా ఏదో ఆయనకి పరిస్థితులు బాగాలే చచ్చిపోయాడు సార్ అని చెప్తే ఓకే. కానీ వాడు అసలు మంచోడే కాదు సార్, అందుకే చచ్చిపోయాడు. వాడు హృదయమే మంచిది కాదు సార్, అందుకే వాడికి ఇలా జరిగింది అనే పరిస్థితి ఎలాగుంటుంది? కానీ ఒకవేళ మనం మరణించినా చాలా మంచి వ్యక్తి సార్. అక్కడ ఏం జరిగిందో తెలుసా? శరీరమే మరణించింది కానీ ఆత్మ మరణించలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అక్కడ మరణించింది ఏంటి? శరీరమే, ఆత్మ మరణించలేదు. ఆత్మ జీవిస్తానే ఉంది. కారణం, అతడు బ్రతికినా బ్రతుకు. తల్లిదండ్రుల దగ్గర మంచి సాక్ష్యం ఉంది, తోబుట్టుల దగ్గర మంచి సాక్ష్యం ఉంది, గ్రామంలో మంచి సాక్ష్యం ఉంది, ఉద్యోగంలో బయట ఎక్కడైనా కూడా చాలా మంచి వ్యక్తి సార్, చాలా మంచి హృదయం, సహాయం చేసే మనస్తత్వం, ప్రేమ కలిగిన మనస్తత్వం, మన చెప్పకముందే స్పందించే మనస్తత్వం. ఈ సాక్ష్యం అనేది ఎట్లాగుంటుంది తెలుసా? మరణించడం కాదు, బ్రతికించేది, చిరకాలం ఉండేది ఇది. అదే యథార్థమైన జీవితం. అందుకే ప్రభు మనల్ని యథార్థంగా బ్రతకమంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఈ లోకం శాశ్వతం కాదు, తాత్కాలికమైందే. నేను నాది అనేది ఏదీ లేదు. అయితే నువ్వు ఈ లోకంలో సంపాదించేది, ఈ లోకంలో నువ్వు చేయగలిగింది మంచి ప్రవర్తన, అలాగే సంపాదించుకునేది మంచి పేరు. చెడుగా కూడా జీవించవచ్చు, చెడ్డ పేరు కూడా తెచ్చుకోవచ్చు, అది మనకొద్దు. మంచిగా యథార్థంగా జీవిస్తూ మంచి పేరు తెచ్చుకొని ఈ లోకంలో మనం శరీరం మాత్రమే చనిపోయినా ఆత్మ బ్రతికేట్లుగా ముందుకు ప్రాదం. అటు కృప దేవుని కొరకు కలుగుటకై ప్రార్థన చేద్దాం. అందరము కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనమందరం